హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీరందరూ క్షేమముగా ఉండాలని అపేక్షిస్తున్నాడు. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని వాక్యములో ఆయన చేతి క్రింద మనం ఎప్పుడు ఉంటే ఆయన స్వంత సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు కూడా ఆయన చేతి క్రింద మనము ఉండాలి. ఆ సమయం అయిపోయిన తర్వాత కూడా చేతి క్రింద ఉండాలి. అంతేగాని హెచ్చించబడే వరకు ఆయన చేతి క్రింద ఉండి హెచ్చించబడిన తరువాత ఆయన చేతి క్రింద నుండి బయటికి రావటం అనేది మంచిది కాదు. దేవుని వాక్యములో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అతడు యాకోబు యొక్క 11వ కుమారుడు. అతనికి 17 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆదికాండం 37 అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తుంటే 17 ఏండ్ల వయస్సులో తన తోటి అన్నదమ్ములు చేయుచున్న చెడుతనమును తీసుకొచ్చి తండ్రి అయిన యాకోబుకు తెలియజేస్తూ వచ్చాడు. తద్వారా అన్నదమ్ములు తన పైన అసూయపడ్డారు, ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకని ఒకానొక సమయంలో తండ్రి మరి ఆ యొక్క అరణ్యములో పశువులను మేపుతున్న అన్నలకు ఆహారం పట్టగలమని యోసేపుతో చెప్పినప్పుడు అన్నదమ్ములు కలలు కనువాడు వచ్చుచున్నాడు అని చెప్పి అతని మీద పడ్డారు. ఎందుకంటే అతని చిన్న వయసులో మరి పనలు కలల్లోకి వచ్చాయి. అతడి పనకు అందరి పనలు మోకరిస్తున్నట్టుగా కనబడ్డాయి. ఈ విషయాన్ని చెప్పాడు. అందుకని వారు ద్వేషం పెంచుకున్నారు. అప్పుడు యోసేపును కొట్టారు, గోతులో వేశారు. ఆ తర్వాత ఇష్మాయేలీలకి అమ్మారు. ఇష్మాయేలీలు మరి ఐగుప్తుకు తెచ్చి పొతీఫర్కి ఇచ్చారు. పొతీఫర్ ఇంట్లో తనుంటూ ఉండేవాడు. పొతీఫర్ ఇంట్లో ఎంతో నమ్మకముగా తను పనిచేశాడు, యథార్థంగా పనిచేశాడు. తన యొక్క జీవితంలో దేవుడు అతనికి తోడై ఉండుట పొతీఫర్ చూచాడని వాక్యములో చూస్తున్నాం. ఈ విధంగా పొతీఫర్ ఇంట్లో పొతీఫర్ భార్య ద్వారా జరిగిన ఒక అక్రమ కార్యం వలన జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో కూడా కొద్ది కాలం గడిపాడు. ఇలాగున్న దాదాపు 13 ఏండ్లు కాలం గడిచిపోయింది. జైల్లో 2 వ్యక్తులు అతనికి పరిచయం అయ్యారు. వారు ఒకడు పానదాయకుడు, మరొకడు భక్ష్యకారుడు. ఇలాగున మరి పానదాయకుడికి ఉద్యోగం వస్తుందని, భక్ష్యకారుడు చనిపోతాడని ఇలాంటి విషయాలు వారికి కళల ద్వారా భావాలు తెలియచేశాడు. అప్పుడు మీరు జైలు నుండి విడుదల పొందిన తర్వాత నన్ను జ్ఞాపకం పెట్టుకోమన్నా. అయితే వారు కూడా తను మర్చిపోయారు. అయితే దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించాలి అంటే ఆయన ఒక అద్భుతం చేస్తాడు. ఏంటి అద్భుతం అంటే ఫరోకి ఒక కల రప్పించాడు. 7 బలమైన ఆవులు, 7 పిల్ల ఆవులు, బలహీనమైన ఆవు. అది కలవరంతో ఉన్నాడు. అప్పుడు ఆ పానదాయకుడు చెప్పాడు, అయ్యా, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక అతను ఉన్నాడు. అతడు కళలు భావం చెప్పగలిగిన సమర్థుడు అన్నప్పుడు
ఫరో అతన్ని పిలిపించాడు. ఫరో అతన్ని పిలిపించిన తర్వాత యోసేపు చక్కగా కళ భావం చెప్పినప్పుడు అతన్ని సన్మానించి ఘనపరిచి అతన్ని మరి హెచ్చించి అతని మెడలో రాజహారాన్ని వేసి మరి తన గుర్రం మీద ఎక్కించి అతన్ని ఊరేగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. ఇదంతా కూడా ఆదికాండం 41వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూడగలం. మరియు ఫరో తన చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతి పెట్టి సన్నపు నార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. కాబట్టి 13 ఏండ్ల తర్వాత 17 ఏండ్లప్పుడు శ్రమకు గురయ్యాడు. వివిధ అనుభవాలు గుండా వెళ్ళాడు. పొతిఫర్ ఇంట్లో, జైల్లో, ఇలాగున అనేక రకాల అనుభవాలు గుండా వెళ్ళాడు. అయితే అతను జీవితంలో మరి 41వ అధ్యాయం ఆదికాండం 46వ వచనం చూసినప్పుడు అతనికి దాదాపు 30 ఏండ్ల వయసు వచ్చేటప్పటికి అతడు అధికముగా హెచ్చించబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ వాక్కునకు మనము లోబడి ఆయన చేతి క్రింద మనం ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మన నమ్మికను కోల్పోకుండా ఆయన్నే పట్టుకొని ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడని ఆయన కూడా మనం వెళ్ళినప్పుడు తప్పక ఆయన మనలను లేవనెత్తేటువంటి వాడు. అలాగున యోసేపును దేవుడు హెచ్చించాడు, మనలను కూడా హెచ్చిస్తాడు. మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయనందల నమ్మికతో ఆయన చేతి క్రింద మనం ఉన్నప్పుడు, దీనులంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడిచ్చిన ప్రతి అనుభవాలకి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మనలను, మన బిడ్డలను కూడా హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, నీ దివ్య నామం కొరకు వందనాలు. యోసేపును హెచ్చించిన దేవుడవు, తగిన కాలమందు నీ చిత్తములో 13 ఏండ్ల తర్వాత తండ్రి తన మీరు జ్ఞాపకం చేసుకొని అధిక స్థితికి తెచ్చినవాడు. అప్పటి వరకు యోసేపు కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టక నీ అందరి భయభక్తులతో నమ్మకముగా, యథార్థముగా నిన్ను వెంబడించాడు. కాబట్టి తగిన కాలమందు మీరు మమ్మల్ని హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీనులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ఎలాడండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.